హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడొచ్చు మనం మహిమూర్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ విలేజ్లో అంతా మీకు విలేజ్ టూర్కి అయితే చూపిస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి, అలాగే మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఊరిని అయితే చూపిస్తాను. హలో గైస్, మీరు ఇప్పుడైతే చూడొచ్చు మనం మహిమూర్ బోర్డు దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఊరు లోపలికి అయితే వెళ్దాం. ఈ బోర్డు అయితే ఫేడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఊరు లోపలికి అయితే వెళ్ళి టెంపుల్స్ అలాగే మస్జిద్ అలాగే ఇల్లులు అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో విలేజ్ టూర్ అనమాట. ఒక అతను మనకు కామెంట్ అయితే చేశాడు ఈ విలేజ్ చూపించమని చెప్పేసి. దా విలేజ్ జోన్లో భాగంగా మీకు ఈ విలేజ్ అయితే చూపించబోతున్నా. సో స్టార్టింగ్ మనకి ఇది కాలనీ అనుకుంటా. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం లెఫ్ట్కి అయితే వెళ్దాం, రైట్కి అయితే వెళ్దాం. టెంపుల్ అయితే కడుతూ ఉన్నారు కొత్తది. ఈ ఊర్లో దగ్గర ఒక 30 టెంపుల్స్ వరకు అయితే ఉంటాయంట. అతనైతే చెప్పాడు మనకి. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో ఆపోజిట్లో ఇంకొక టెంపుల్ అయితే ఉంది మనకి, చూడొచ్చు. ఆ టెంపుల్ దగ్గర మనకి లైటింగ్ కూడా వేస్తున్నారు, ఉగాది కాబట్టి. సో లైటింగ్ వేశారనుకుంటా. ఈ ఊర్లో ఈరోజు రాత్రి ఈవెంట్ కూడా ఉందని చెప్పేసి విన్నాను. అక్కడైతే చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ సైడ్లో ఈవెంట్ కూడా జరగబోతుంది. మహిమూర్లో ఈవెంట్ అనమాట. చాలా చాలా బాగా చేస్తారు. సో ఇది టెంపుల్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నేను డ్రోన్తో కూడా షూట్ చేశాను, మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వరకు 2-3 టెంపుల్స్ అయితే చూసాం కదా, ఇంకా చూద్దాం. చాలా అయితే ఉంటాయి ఈ ఊర్లో. సో ఇల్లులన్నీ చూడొచ్చు మీరు. ఈ గొంతులోకి అయితే వెళ్తున్నాం మనం. చాలా పెద్ద ఊరే అండి. మా పక్కన రేవూరు అనే ఒక విలేజ్ ఉంటుంది, ఆ ఊరంతా అయితే ఉంటుందంట ఇది. తిరిగి అయితే మీకు అన్ని ఇల్లు చూపిస్తాం ఇప్పుడు. లోపలికి అయితే వెళ్దాం. ఎక్కడి నుంచి వెళ్ళిందా మీకు గుడి అని చెప్పాను కదా, ఆ గుడి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు మనం. ఈ ఊరు నాకైతే అంత తెలీదు. సో ఇందాక ఒక రౌండ్ తిరిగాం కాబట్టి ఈ ఊరికి కొద్దిగా తెలుసు అనమాట. అందుకే మీకు అయితే చెప్పాను. ఇటు నుంచి రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్ వస్తుంది. ఈవినింగ్ టైం కాబట్టి అందరు బయటకు అయితే వచ్చిన్నారు, మాటలు చెప్పుకుంటా ఉన్నారు అనమాట. కొత్త ఇల్లు కూడా కడుతూ ఉన్నారు, చూసుకోవచ్చు మీరు. ఇదే అండి ఆ టెంపుల్, నేను చెప్పాను కదా ఇందాక, అది చాలా బాగుంది. అలాగే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి ఈ ఊర్లో. మహిమూర్ అండి. ఇక్కడ మొహరం బాగా చేస్తారని చెప్పేసి పక్క ఊర్లంతా చాలా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మెయిన్ టెంపుల్ అండి ఇది, గుడికి. ఈ ఊరి మొత్తానికి మెయిన్ టెంపుల్ అనుకుంటా. చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం. ఇందాక క్రికెట్ ఆడుకుంటా ఉన్నారు పిల్లలు, ఎప్పుడు కూడా ఆడుకుంటా ఉన్నారు. గేర్ తగ్గి. ఇక్కడ లోపలికి వచ్చాం గాయస్. ఇక్కడ మమ్మల్ని ఒక ఆంటీ పట్టుకునింది. సో అయితే ఎందుకు మీరు ఇందాక తిరిగారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారని చెప్పేసి అడిగింది అనమాట. సో మేము చెప్పాము ఇట్లాగా మీ ఊరిని డ్రోన్తో షూట్ చేసి యూట్యూబ్లో పెడతామని చెప్పేసి. కామ్ కొనింది, ఏమనలేదు. ఇటు ఎందుకు వచ్చారు, ఇందాక వస్తే ఏం లేదని తెలుసు కదా రోడ్డు. ఇల్లులు చూపిద్దాం వచ్చాం గాయస్. చూసుకోండి మీ ఇల్లులు ఇక్కడ ఉంటే. అందరూ మమ్మల్ని ఎంతగా చూస్తున్నారు, ఏందబ్బా ఇలా ఫోన్తో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి. పద అయ్యో ఇందాక తీసారు అలా, వాళ్ళంతా తీసాం కదా. బాయ్. ఇందాక ఒక వీడియో తీసాను కదా, అదైతే డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ అయితే వచ్చాం మనం. సో మనం వీడియో కోసం మళ్ళీ అయితే రావాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రైట్కి అయితే వెళ్దాం. పానీపూరి అంగడి కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. అందరు మన సార్ చూడటమే. మంచిగా లైటింగ్ అయితే వేసారు ఇక్కడ, దసరా కాబట్టి. దసరానా ఉగాది సారీ గ్యాస్, ఉగాది కాబట్టి టెంపుల్ కూడా లైటింగ్ ఉంది. అయిపోయింది నిన్న, ఈరోజు గేర్ మారురా, 2వ గేర్లు వెళ్ళాలరా. ఒకటో నువ్వు ఏడో వెళ్తా ఉన్నావు. స్పీడ్ తగ్గినప్పుడు గేర్ తగ్గి. వాడికి బండి ట్రైనింగ్ చేస్తున్నా గాయస్. చిన్నపిల్లలు స్కూల్కి అయితే వెళ్ళి వస్తున్నారు అనుకుంటా. హాఫ్ డే కదా. హాయ్ చెప్పండి హాయ్ చెప్పురా తమ్ముడు. ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇల్లులు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. ఇల్లు ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రోడ్లో వెళ్తున్నాం అనమాట.
మెయిన్ రోడ్ స్కూల్ ఉంది కదా, పెద్ద హై స్కూల్, అక్కడికైతే వెళ్తున్నాం. ఈ ఊర్లో పుట్టి పెరిగి అలాగే జాబుల కోసం చదువుల కోసం బయటకు వెళ్ళిన వాళ్ళు ఈ ఊరిని మిస్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళైతే ఈ వీడియో చూసుకోండి. మంచిగా బత్తిళ్ళు అయితే కట్టారు. ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే వస్తుంది కదా, చూడొచ్చు మీరు. టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఈ ఊర్లో. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. సైడ్ సైడ్ అలా ఇందులో పోతా ఉన్నాడు చూడన్నాడు, మాకు సైడ్ ఇవ్వకుండా. తమ్ముడు సైడ్ అమ్మా, సైడ్ ఇస్తే కదా మాకు అయిపోయినారు వీళ్ళ. ఇక్కడ జెండా చెట్టు కూడా ఉంది కదా, చూడచ్చు. ఈరోజు మనం స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈవినింగ్ టైం కదా, పిల్లలందరూ వచ్చేసారు ఇంటికి. ఇంకా కుక్కను చూడు, వాడు చూడు కుక్క దగ్గర పట్టారు. భలే ఉంది కుక్క, బిజిగా భలే ఉంది. కుక్క మొదలు అరుస్తుంది. అది అంతేం పని నీకు, మొత్తంలో వేస్తే తరుముకుంటాయి కానీ చిన్నగా వెళ్ళాలి మనం కుక్కల దగ్గర. మూడు పడుకోవాలి. స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము మనం, పెద్ద హై స్కూల్. ఇక్కడ 2 స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక చూడొచ్చు మీరు, ప్రాథమిక పాఠశాల, అలాగే ఇది ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా అంటే విఎన్ఆర్ హై స్కూల్. బాగుంది స్కూల్, చాలా పెద్దగా ఉంది చూడడానికి. మా రేవూర్ స్కూల్ అంత ఉందన్నమాట. సో ఇది గైస్, వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.